హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని వైద్య ఆరోగ్య శాఖ నుంచి కొన్ని ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మరి నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సెస్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్స్, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్తో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. మరి నోటిఫికేషన్ ద్వారా టోటల్గా ఎన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి వీరికి కావాల్సిన అర్హతల గురించి చూసినట్లయితే 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ అర్హతలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. సో స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం థంబ్నెయిల్లో మాట్లాడుకున్న విధంగానే ఈ నోటిఫికేషన్ ద్వారా 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా మనం చూసుకోవచ్చు. సో 10 రకాల ఉద్యోగాల గురించి కూడా మనం క్లియర్గా వీడియోలో చూద్దాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ నుంచి చూద్దాం మనం క్లియర్గా ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ పోస్ట్ని భర్తీ చేస్తున్నారో ఈ రోల్లో మనం చూసుకోవచ్చు. అలాగనే ఏ డిపార్ట్మెంట్లో, ఏ స్కీమ్లో, ఏ యూనిట్లో భర్తీ చేస్తున్నారో కూడా క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగనే ఎన్ని పోస్టులను భర్తీ చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అలాగనే వారికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగనే వారికి ఒక నెలకి శాలరీ ఎంత కూడా అన్నది కూడా ఇక్కడ మనం ఈ రోలో క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో మొదటిగా చూసినట్లయితే ఫిజిషియన్ అనేటువంటి పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఒక్క పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. వీరికి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్గా మెన్షన్ చేశారు. ఒక నెలకి వీరికి వచ్చేసి 1,10,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో సెకండ్ వన్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఎంబీబీఎస్ డిగ్రీ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరికి వచ్చేసి శాలరీ 62,000గా అప్రాక్సిమేట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే థర్డ్ వన్ వచ్చేసి డెంటిస్ట్ పోస్ట్ అనమాట. వీరికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ డెంటల్ సర్జరీ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి శాలరీ వచ్చేసి 54,698 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఆడియాలజిస్ట్ అనమాట. వీరికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీని స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి శాలరీ వచ్చేసి 36,465 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగనే ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అనేటువంటి ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. సో వీరికి వచ్చేసి క్వాలిఫికేషన్స్ ఇక్కడ కొన్ని మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీకు ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వీరి శాలరీ వచ్చేసి 29,549 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అలాగనే సిక్స్త్ వన్ వచ్చేసి ఆప్టోమెట్రిస్ట్ అనమాట. వీరికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీని ఆప్టోమెట్రీ లేదా మాస్టర్స్ ఇన్ ఆప్టోమెట్రీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి శాలరీ వచ్చేసి 29,549 రూపాయలుగా మెన్షన్ చేశారు. సెవెంత్ వన్ వచ్చేసి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అనమాట. ఇవి వచ్చేసి 5 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. జిఎన్ఎం నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. వీరి శాలరీ వచ్చేసి 27,675 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగనే ఎయిత్ వన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అనమాట. వీరికి వచ్చేసి డిఎంఎల్టీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ లేదా ఇంకా ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం జరిగింది ఇతర అభ్యర్థులకు సంబంధించి కూడా. సో ఈ క్వాలిఫికేషన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవచ్చు. సో వీరి శాలరీ వచ్చేసి ఒక నెలకి 23,393 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నైన్త్ వన్ వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అనమాట. 2 వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. సో వీరికి వచ్చేసి డిఫార్మసీ లేదా బీఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరి శాలరీ కూడా 23,393 రూపాయలుగా మెన్షన్ చేశారు. అలాగే 10th వన్ వచ్చేసి లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ అనమాట. ఇవి వచ్చేసి 7 వేకెన్సీని ఫిల్ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతతో వీటిని భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 15,000 రూపాయలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అది ఫ్రెండ్స్, టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. దాని ఎదురుగానే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా మీరు చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలుగా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఇయర్స్, 3 ఇయర్స్ వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్కి, ఉమెన్కి 10 ఇయర్స్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మరి అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ నుంచి మన అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి చూపించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ మనం క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికంటే ముందుగా కూడా ప్రతి ఒక్క అభ్యర్థి 500 రూపీస్ వచ్చేసి డీడీ రూపంలో సబ్మిట్ చేసుకోవాలని చెప్పి, ఫీజు పేమెంట్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది. సో డీడీ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పేరుతో మనం తీసినట్లయితే సరిపోతుంది. ఆ డీడీని కూడా అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకున్న, పోస్టల్ ద్వారా సబ్మిట్ చేసుకోవాలనుకున్న అడ్రస్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ చిత్తూరు అనే అడ్రస్తో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి 13/12/2024 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. మరి ఇక
అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా క్లియర్గా చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా అప్లికేషన్తో పాటుగా సబ్మిట్ చేసి అప్లై చేయడం అయితే జరుగుతుంది. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసుకున్నట్లయితే టోటల్గా 100 మార్క్స్కు ఉండటం అయితే జరుగుతుంది. సెలక్షన్ ప్రొసీజర్ 75 మార్క్స్ వచ్చేసి మీకు ఉన్నటువంటి అకాడమిక్ క్వాలిఫికేషన్ మార్క్స్ని తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగనే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్కు చొప్పున టోటల్గా 10 మార్క్స్కి వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన ఇయర్స్ వారీగా తీసుకోవడం జరుగుతుంది. మిగిలిన వచ్చేసి ఎక్స్పీరియన్స్ వారీగా అభ్యర్థులను ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నోటిఫికేషన్ కింది భాగంలోనే అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 10 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నేషనల్ హెల్త్ మిషన్ విభాగంలో ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి చిత్తూరు డిస్టిక్ నుంచి 1 year కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్కి అప్లై చేసి ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఏ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. అలాగే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ను వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.